Hey everyone, welcome back. Today's our topic of discussion is classification or organization of data. Statistics లో మనం ఫస్ట్ ఒక 4 స్టెప్స్ చెప్పుకున్నాం స్టాటిస్టికల్గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఆ 4 స్టెప్స్ ఏమిటి? ఫస్ట్ వన్ ఇస్ కలెక్షన్ ఆఫ్ డేటా, తర్వాత తీసుకున్న డేటాని ఆర్గనైజ్ చేసుకుంటాం లేదా ప్రెజెంట్ చేసుకుంటాం, ఆ తర్వాత ప్రెజెంట్ చేసుకున్న డేటాని అనలైజ్ చేస్తాం, తర్వాత ఏ టూల్స్తో అయితే అనాలిసిస్ చేసామో ఆ డేటా బేసిస్ మీద నాకు కావాల్సిన కన్క్లూజన్స్ని ఇంటర్ప్రిట్ చేస్తాను. దీస్ ఆర్ ద 4 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టాటిస్టిక్స్, రైట్? ఇప్పుడు ఇక్కడ మనకి అన్నిటికన్నా పెద్ద వర్డ్ ఏదైతే ఉందో అది డేటా. ఇది మీకు బేస్ అనమాట. స్టాటిస్టిక్స్కి ఫస్ట్ కావాల్సినది డేటా. డేటా ఏంటి? ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి అవైలబుల్గా ఉందో దాన్ని మనం డేటా అంటాం. ఈ డేటాని మనం స్టాటిస్టికల్ అనాలిసిస్కి ముందు కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోది ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఆ నేమ్లోనే ఉంది. ఇన్వెస్టిగేటర్గా నేను రెస్పాండెంట్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన సమాధానాలన్నీ క్వశ్చన్స్ రూపంగా అడిగి ఒక ఇంటర్వ్యూ చేసి కలెక్ట్ చేసుకుంటాను డేటాని, నాకు కావాల్సిన డేటాని. ఆ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ది ఇంటర్వ్యూ ఆర్ సర్వే మెథడ్. అదే ఇందాక చెప్పాను కదా, మనము ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం క్వశ్చనేర్ అంటాం. ఆ క్వశ్చనేర్ ద్వారా వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన సమాధానాన్ని నాకు నేనుగా డైరెక్ట్గా తీసుకుంటే దాన్ని ఇంటర్వ్యూ ఆర్ సర్వే మెథడ్ అంటాం. అదే డైరెక్ట్ మెథడ్లో రెండోది టెలిఫోనిక్. నేను వెళ్ళను, కానీ ఫోన్ చేసి ఆ పర్టికులర్ రెస్పాండెంట్ దగ్గర నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి నోట్ చేసుకుంటాను. ఇది టెలిఫోనిక్. మూడోది మెయిల్డ్ క్వశ్చనర్ మెథడ్. డైరెక్ట్గా నేను వెళ్ళిన దాన్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అన్నాను. అలా కాకుండా నేను క్వశ్చనర్ని వాళ్ళకి పంపిస్తాను. అయితే మెయిల్ ద్వారానో ఫోన్ మెసేజ్ల ద్వారానో నేను వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఫిల్ చేసి నాకు మళ్ళీ ఇన్వెస్టిగేటర్కి పంపిస్తారు. ఇది నాది మెయిల్డ్ క్వశ్చనర్ మెథడ్ అంట. ఇది కాకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్లో ఆ పర్టికులర్ పర్సన్ కాకపోయినా ఆ పర్సన్కి సంబంధించిన రిలేటివ్సో ఫ్రెండ్సో పక్కనున్న వాళ్ళ దగ్గర ఒక రిసోర్స్గా తీసుకుని వాళ్ళ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లోకల్ సోర్సెస్. ఇవన్నీ నాకు డైరెక్ట్ మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ డేటాలోకి వస్తుంది. రెండోది ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్లో ఏంటి అంటే డైరెక్ట్గా నేను ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయకుండా ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ నుంచే నేను కావాల్సిన డేటాని తీసుకొని నేను నోట్ చేసుకుంటాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు? అది పబ్లిష్డ్ డేటా, అంటే ఆల్రెడీ వాళ్ళు ఏదో సర్వే చేస్తున్నారు, వాళ్ళు డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఎలాంటివి అవ్వచ్చు? గవర్నమెంట్ రికార్డ్స్ కానీ, గవర్నమెంట్ పబ్లిష్ చేసిన డేటా కానీ, రీసెర్చ్ జర్నల్స్ కానీ, లేదా స్టోర్డ్ డేటా కానీ, పబ్లిక్లోనైనా ప్రైవేట్లో అయినా ఏవైతే పబ్లిష్ అయి ఉన్నాయో వాటిని నేను పబ్లిష్డ్ డేటా అంటాను. రెండోది అన్పబ్లిష్డ్ డేటా. అన్పబ్లిష్డ్ డేటా అంటే వాళ్ళు పబ్లిష్ చేయకపోవచ్చు, కానీ ఆర్కైవ్స్లో ఉండుండొచ్చు, వీడియోస్ రూపంగా ఉండుండొచ్చు, మెసేజెస్ రూపంగా ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా అన్పబ్లిష్డ్ డేటా అంటుంది. ఓకే, సో ఇది నాకు ఇండైరెక్ట్ మెథడ్. నేను వెళ్ళను, కానీ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న దగ్గర నుంచి తీసుకుంటాను. ఇంకొకటి డైరెక్ట్ మెథడ్. ఇందులో నేనే పూర్తిగా ఇన్వెస్టిగేటర్ని అయ్యి రెస్పాండెంట్ దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ మై డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్. దీన్ని ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా అంటారు, దీన్ని సెకండరీ సోర్స్ ఆఫ్ డేటా అంటారు, రైట్? సో ఫస్ట్ నాకు కావాల్సింది డేటా కలెక్షన్. ఈ డేటాని నేను ఏ విధంగా కలెక్ట్ చేస్తాను? డైరెక్ట్ మెథడ్లో, ఇండైరెక్ట్ మెథడ్లో కలెక్ట్ చేస్తాను. డైరెక్ట్ మెథడ్లో కలెక్ట్ చేసిన డేటా అంతా నాకు ప్రైమరీ సోర్స్ అవుతుంది. ఇండైరెక్ట్ మెథడ్లో కలెక్ట్ చేసిందంతా నాకు సెకండరీ సోర్స్ అవుతుంది. డైరెక్ట్ మెథడ్లో కలెక్ట్ చేసే పద్ధతులు ఏమిటి అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ ఒకటి, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఒకటి, మెయిల్డ్ క్వశ్చనర్ మెథడ్ ఒకటి, లోకల్ సోర్సెస్ ఒకటి. ఇండైరెక్ట్ మెథడ్లో నేను కలెక్ట్ చేసే డేటా ఆల్రెడీ ఎక్కడో డేటా ఉంది, ఒఫీషియల్గానే డేటా ఉంది, ఆ డేటా నుంచి నేను ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాను. అవి ఎలాంటి డేటా అవ్వచ్చు? పబ్లిష్ అయిన డేటా. పబ్లిష్ అయిన డేటా అంటే ప్రింట్ అయిన డేటా. రెండోది అన్పబ్లిష్డ్ డేటా. పబ్లిష్ చేయకుండా గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా సరే మనకు అన్పబ్లిష్డ్ డేటా ఏదైతే ఉందో దాన్ని సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆ డేటా కలెక్ట్ చేసే పద్ధతిని ఇండైరెక్ట్ డేటా కలెక్షన్ మెథడ్ అంటాం, రైట్? ఇప్పుడు మనకి
క్లాసిఫికేషన్ ఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా. డేటాని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, మొత్తం డేటా నా దగ్గర ఉంది. ఈ డేటాని నేను ఏం చెప్తున్నానంటే ముందు క్లాసిఫై చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డేటా ఏదైతే తీసుకున్నానో అది మొత్తం రాగా ఉంటుంది, అన్కల్చర్డ్గా ఉంటుంది. అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ మీ కాలేజ్లోని స్టూడెంట్స్ ఉన్నారు, మీ కాలేజ్లో ఒక స్పోర్ట్స్ మీట్ అవుతుంది అనుకో, నేను ఒక స్టూడెంట్ ఎవరినో కలెక్ట్ చేయాలి. సెకండ్ BScలో ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఎక్స్ అనే అమ్మాయిని నేను కలెక్ట్ చేసుకోవాలి, పిలవాలి. ఆ అమ్మాయిని పిలవాలి అంటే మొత్తం స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి ఒక గ్రౌండ్లో పెట్టేసినప్పుడు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి అమ్మాయా కాదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయా కాదా అని చెప్పి నేను వెతుక్కోవాల్సి ఉంటుంది. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేయడానికి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేస్తానంటే ముందు దాన్ని నేను ఆర్గనైజ్ చేసుకుంటాను, క్లాసిఫై చేసుకుంటాను ముందు డేటాని. అంటే ఏం చేస్తాను, ముందు ఉన్న పిల్లలందరినీ ఫస్ట్ ఇయర్స్ అందరూ ఒక దగ్గర నుంచోండి, సెకండ్ ఇయర్స్ అందరూ ఒక దగ్గర నుంచోండి, థర్డ్ ఇయర్స్ అందరూ ఒక దగ్గర నుంచోండి అని పెడతాను. మళ్ళీ ఆ ఫస్ట్ ఇయర్లో నేను ఏం చేస్తాను, BSc, BCom, BA ఇలా డివైడ్ చేసుకుంటాను, BCA ఇలా డివైడ్ చేసుకుంటాను. మళ్ళీ BScలోని ఎలక్ట్రానిక్స్ వాళ్ళని వేరేగా, స్టాటిస్టిక్స్ వాళ్ళని వేరేగా, ఫిజిక్స్ వాళ్ళని వేరేగా ఇలా పెట్టుకుంటా. ఇలా పెట్టుకున్న ప్రతి క్లాస్లోని అబ్బాయిలను వేరేగా, అమ్మాయిలను వేరేగా పెట్టుకున్నాను. ఈ పద్ధతి ఏదైతే ఉందో పెట్టడం వల్ల నేను ఈ ఎక్స్ అన్న అమ్మాయిని డైరెక్ట్గా సెకండ్ ఇయర్ అమ్మాయి కావాలి కదా, సో నేను డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతాను. సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోయి BSc సెక్షన్లోకి వెళ్ళిపోతాను. BScలో అమ్మాయిల రోలో ఈ ఎక్స్ అన్న అమ్మాయి ఎవరుందో రామ్మ అని పిలుస్తాను. ఇది నాకు సింప్లిఫైడ్ అవుతుంది. ఇదే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ organizing. So classification of data is nothing but organizing the complete data into different categories which have some shared characteristics. అంటే మనం మొత్తం డేటాని డిఫరెంట్ కేటగిరీస్లోకి అయితే పెడుతున్నాము, కానీ వాటి మధ్యన కూడా కొన్ని షేర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాళ్ళకి. Okay, so classification is nothing but organization of the data into first categories loki organize chestamu. They have some shared characteristics. ఆ తర్వాత దేనికి చేస్తున్నాము, to facilitate analysis, data storage, retrieval. ఇందులో చూడండి ఈ డెఫినేషన్ లో సింపుల్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? Classification is nothing but organizing data into categories. ఎలాంటి categories? Shared characteristics ఉన్న categories. దేనికి చేయాలి మనం క్లాసిఫికేషన్? అనాలిసిస్ చేసుకోవటానికి, ఆ తర్వాత డేటాని చక్కగా స్టోరేజ్ చేసుకోవడానికి, ఫైనల్గా కావాల్సినప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి. ఇది మన డెఫినేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్. So what is classification? Classification is organizing data into different categories with some shared characteristics to analyze, store and retrieve data. This is nothing but classification of data. After classification of data, you need to know mainly benefits or purposes or uses or objectives. ఈ నాలుగిట్లో ఏది రాసినా మనం ఒకటే పాయింట్స్ రాయొచ్చు. ఏమిటేమిటవి? బెనిఫిట్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నా, యూజెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నా, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నా, పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అయినా, దేనికైనా సరే ఇవే రాయొచ్చు. ఏమేమి రాస్తాం మనం? ఫస్ట్ క్లాసిఫికేషన్కి అన్నిటికన్నా దేనికి ఇంపార్టెంట్ అంటే మనకి సింప్లిఫికేషన్. డేటా సింప్లిఫైడ్గా ఉండాలి. దేనికి సింప్లిఫైడ్గా ఉండాలి? అనాలిసిస్ చేయడానికి సింప్లిఫైడ్గా ఉండాలి. దేనికి అనాలిసిస్ చేయాలి? ప్యాటర్న్స్ తెలుసుకోవడానికి, రిలేషన్షిప్ తెలుసుకోవడానికి, కంపేర్ చేసుకోవటానికి, వీటన్నిటికీ మనకి కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేటాని సింప్లిఫై చేసుకోవడానికి కావాలి, అనలైజ్ చేసుకోవడానికి కావాలి, ప్యాటర్న్స్ తెలుసుకోవడానికి, రిలేషన్షిప్స్ తెలుసుకోవడానికి, కంపేర్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా మనకి డేటా క్లియర్గా క్లాసిఫైడ్గా ఉండాలి.
ఒకసారి డేటాని క్లాసిఫై చేసుకున్న తర్వాత మనం ప్రెజెంటేషన్ చేసుకుంటాం. ఈ క్లాసిఫైడ్ డేటానే ప్రెజెంటేషన్ చేసుకుంటాం. ప్రెజెంటేషన్ చేసుకున్నప్పుడు దీన్ని ట్యాబ్యులేషన్ చేయడానికి పనికొస్తుంది. ఓకే, ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే డేటా మనకి క్లాసిఫైడ్గా ఉంటుందో అది ఈజీగా మేనేజ్ చేయడానికి డేటా హ్యాండ్లింగ్కి పనికొస్తుంది. ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి డేటా హ్యాండ్లింగ్కి పనికొస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన డేటాని కంప్లీట్గా ఆర్గనైజ్ చేసుకుంటామో, రా డేటాని కంప్లీట్గా ఆర్గనైజ్ చేసుకుంటామో, అలా ఆర్గనైజ్ చేసుకున్న డేటా మనకి ఫర్దర్గా ప్రెజెంటబుల్గాను ఉంటుంది, దాని మీద అనాలిసిస్ చేయడానికి బాగుంటుంది. అందుకు డేటాని క్లాసిఫై చేసుకోవాలి. ఇప్పుడు క్లాసిఫై చేసుకోవాలి అన్న విషయం అయితే తెలిసింది, కానీ ఏ మెథడ్స్లో దీన్ని క్లాసిఫై చేయాలి అన్నది చూద్దాం. దీన్నే క్వశ్చన్ ఫార్మాట్గా చూస్తే హౌ ఇస్ డేటా క్లాసిఫైడ్ ఫర్ అనాలిసిస్ అనే క్వశ్చన్కి ఇది ఆన్సర్ రాసుకోవచ్చు. అంటే రకరకాల పద్ధతుల్లో మనం డేటాని క్లాసిఫై చేస్తాం. ఇప్పుడు డేటాని మనము క్లాసిఫై చేయాలి అన్న విషయం అయితే అర్థమైంది. ఎందుకు క్లాసిఫై చేయాలి అన్నది కూడా చూసాం. ఏ పద్ధతుల ద్వారా క్లాసిఫై చేయాలి, ఏ కండిషన్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయాలి అన్నదే మనకి నెక్స్ట్ టాపిక్, మెథడ్స్ ఆఫ్ క్లాసిఫైయింగ్ డేటా. దీనికే మనం ఎలా రాయొచ్చు అంటే హౌ డేటా ఈస్ క్లాసిఫైడ్ ఇన్ ఆర్డర్ టు అనలైజ్, దానికి ఆన్సర్ అవుతుంది ఇది. అంటే ఎలా చెప్తాం మనము, ఒకటి ఫస్ట్ డేటా టైప్ పద్ధతిలో క్లాసిఫై చేసుకోవచ్చు. అంటే ఎలాంటి డేటాని ఎలా చేసి క్లాసిఫై చేయాలి అని చూస్తాం ఫస్ట్. అయితే స్ట్రక్చర్డ్గా చేస్తాము లేదా అన్స్ట్రక్చర్డ్గా చేస్తాము. స్ట్రక్చర్డ్గా డేటాని క్లాసిఫై చేయటం అంటే ముందే నాకు ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో నేను డేటాని ప్రజెంట్ చేయాలి. సపోజ్ మీరున్నారు, మీకేంటి అంటే రోల్ నెంబర్స్ ఉంటాయి, మీ పేర్లు, మీరు ఏ క్లాస్కి సంబంధించిన వాళ్ళు, ఎంత వచ్చాయి మార్క్స్, ఏ సబ్జెక్ట్లో ఎంత వచ్చాయి మార్క్స్ అని అడిగారు అనుకోండి. అది ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్. ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ ఉంటుంది, సెకండ్ కాలంలో నేమ్ ఉంటుంది, థర్డ్ కాలంలో రోల్ నెంబర్ ఉంటుంది, ఫోర్త్ కాలంలో మీ సబ్జెక్ట్స్ వాళ్ళ మార్క్స్ ఉంటాయి. ఇది ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ బట్టి నేను కావాల్సిన డేటాని క్లాసిఫై చేసుకుంటాను. అది స్ట్రక్చర్డ్ అంటాం. రెండోది అన్స్ట్రక్చర్డ్. అన్స్ట్రక్చర్డ్ ఏంటి అంటే దీనికి ఒక పర్టికులర్ ఫార్మాట్ అంటూ ఉండదు. నాకు డేటా ఇచ్చారు, నేను ప్రజెంట్ చేయాలి. సపోజ్ మీకు ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టం, ఇంకొకరికి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అంటే ఇష్టం. మొత్తం డేటా నాకు వచ్చేసి మొత్తం సాంగ్స్ అన్నిటిని ఒక డేటాగా కలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇళయరాజా సాంగ్స్ అన్ని ఒక పక్కన పెట్టుకుంటా, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అన్ని ఒక పక్కన పెట్టుకుంటా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లోకి మార్చుకుంటాను. కానీ ఇక్కడ నాకు ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ ఏం లేదు. ఫస్ట్ కాలం ఇలాగా, సెకండ్ కాలం ఇలాగా, ఒక ఫార్మాట్లో నా డేటా రావాలి, ఇది ఏమీ ఉండదు. ఇది అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాము. ఓకే, సో డేటాని కనుక నేను డేటా టైప్ బేసిస్ మీద డివైడ్ చేసుకుంటే స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ రెండు పద్ధతులు. రెండో దాంట్లో నేను సెకండ్ మెథడ్ సెన్సిటివిటీ లెవెల్ బేస్ మీద కనుక నేను డేటాని డివైడ్ చేస్తే దాన్ని సెకండ్ పద్ధతి అంటారు. ఈ సెన్సిటివిటీ లెవెల్ పద్ధతి ఏంటి, ఒకటి ఫస్ట్ది ఏంటంటే పబ్లిక్గా నేను ఎవరికి డేటా ఫార్వర్డ్ చేయొచ్చు అన్న ఆ విధంగా పెట్టుకున్నాను అనుకోండి, దట్ ఈస్ పబ్లిక్ డేటా. పబ్లిషింగ్స్లో న్యూస్ వస్తుంది, మనకి న్యూస్ పబ్లిక్ డేటాదే వస్తుంది. వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇవి మనకి పబ్లిక్ డేటానే ఉంటుంది. సో ఇలాంటి క్లాసిఫికేషన్ ఉంటుంది. రెండోది సెన్సిటివిటీలో ఇంటర్నల్గా జరిగేవి. ఇప్పుడు మీ కాలేజ్లో మీ స్ట్రెంగ్త్ అంతా కూడా నేమ్స్ నేను మొత్తం ఫీడ్ చేసుకొని ఉంచుకుంటాను, ఇది బయటకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్గా ఆర్గనైజేషన్, మన కాలేజ్ ఏదైతే ఉందో, మన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఇన్ఫర్మేషన్ లిమిటెడ్గా ఉంటుంది, వాటిని ఇంటర్నల్ అంటారు. రెండోది ఇంకోటి తీసుకోండి, మీరు ఒక కంపెనీ తాలూకా ఎంప్లాయీస్ లిస్ట్, ఆ ఎంప్లాయీస్కి సంబంధించినంత వరకు ఆ ఆర్గనైజేషన్కే రిలేటెడ్ అయి ఉంటుంది. వాళ్ళ తాలూకా అకౌంట్ కానివ్వండి, వాళ్ళ తాలూకా స్పేస్ స్లిప్లు కానివ్వండి, వాళ్ళ తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ ఇంటర్నల్గా ఆ ఆర్గనైజేషన్కి మాత్రమే సంబంధించి ఉంటుంది. సో ఈ విధంగానైనా డేటా క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్నల్ అయిపోయిన తర్వాత రెస్ట్రిక్టెడ్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ట్రేడ్ సీక్రెట్స్ ఉంటాయి, అవి అందరికీ చెప్పరు. డిఫెన్స్ డీల్స్ ఉంటాయి, అవి అందరికీ చెప్పరు. ఇలా కొంత ఇంటర్నల్గానే ఉండిపోయేది రెస్ట్రిక్టెడ్ ఇన్ఫర్మేషన్, అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది రెస్ట్రిక్టెడ్ కిందకు వస్తుంది. అంటే డేటాని నేను క్లాసిఫై చేయడానికి 3 పద్ధతులు అని చెప్పాను. మొదటి మెథడ్ ఏంటి అంటే నేను డేటా టైప్ బేసిస్ మీద చేస్తాను, అయితే అది స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అవుతుంది. రెండో మెథడ్లో ఏంటి అంటే వచ్చిన డేటా సెన్సిటివిటీ ఎలా ఉంది, అయితే పబ్లిక్గా
లేదు ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిందా, లేదు పూర్తిగా రెస్ట్రిక్టెడ్ కొంతవరకు మాత్రమే. ఇప్పుడు డేటా ప్రైవసీ అన్న ఒక మాట ఉందమ్మా. అదేంటి అంటే డేటా కలెక్ట్ చేస్తాం కానీ అందరికీ డిస్క్లోజ్ చేయకూడదు అన్న విషయం ఉంటుంది. అది కూడా మనకి రెస్ట్రిక్టెడ్లోకే వస్తుంది. ఇవి రెండు అయిపోయాక మూడోది మనకి వేరే వేరే అట్రిబ్యూట్స్ బేసిస్ మీద చేస్తాం. అంటే వచ్చిన డేటాని టైం బేసిస్ మీద కనుక నేను డివైడ్ చేసుకున్నాను అనుకోండి, క్లాసిఫై చేసుకున్నాను అనుకోండి, దాన్ని టెంపోరల్ అంటాను. టెంపోరల్ క్లాసిఫికేషన్. వచ్చిన డేటాని టైం బేసిస్ మీద. ఇప్పుడు మనకి కంప్యూటర్లో కూడా మనం డేటాని కావాలి అనుకుంటే టైం బేసిస్ మీద సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి టైం బేసిస్ మీద. రెండు, లొకేషన్. వచ్చిన డేటా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళ, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ, ఇంకొక దగ్గరికి సంబంధించిన వాళ్ళ అని చెప్పి నేను చక్కగా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. అది జాగ్రఫికల్ లొకేషన్. ఇప్పుడు ఇందాక మనం మీ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిందే తీసుకున్నాను కదా. ఆ ఎగ్జాంపుల్లో టైం అంటే ఏంటంటే ఫస్ట్ అడ్మిషన్స్ స్టార్టింగ్లో ఎవరు చేసుకున్నారు, లేట్గా ఎవరు చేసుకున్నారు, అలాగని అంటే అది టైం బేస్డ్ సెగ్రిగేషన్ ఆఫ్ డేటా ఆర్ టైం బేస్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా అంటాను. రెండోది జాగ్రఫికల్ లొకేషన్. కొంతమంది తిరుపతి వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది వైజాగ్ వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది విజయవాడ వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది కడప వాళ్ళు అవ్వచ్చు. ఈ బేసిస్ మీద కనుక నేను డేటాని స్టోర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాగ్రఫికల్ లొకేషన్ ఆర్ స్పేషియల్ టైప్ ఆఫ్ డేటా. మూడోది సోర్స్. నాకు డేటా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రైమరీ సోర్స్ నుంచి వచ్చిందా, సెకండరీ సోర్స్ నుంచి వచ్చిందా, లేదా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నానా, ఇవన్నీ కూడా ఏ సోర్స్ నుంచి వచ్చిందో కనుక నేను సెగ్రిగేట్ చేసుకుంటే అది మూడోది. నాలుగోది క్వాలిటీ. క్వాలిటీ ఆఫ్ డేటా అంటే వాళ్ళ జెండర్ని డివైడ్ చేయటం కానీ, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మీద కానీ డివైడ్ చేయటం కానీ, ఇలాంటివి నేను చేసుకుంటే అంటే మెజరబుల్ కాదు క్వాంటిటీస్. ఏవైతే నేను ఒక ఐక్యూ లెవెల్, స్మార్ట్నెస్ లెవెల్, బ్యూటీ లెవెల్, తర్వాత జెండర్ బేసిస్, పేరెంట్స్ ఆక్యుపేషన్ బేసిస్ ఇలా చేసుకున్నాను అనుకోండి, అది క్వాలిటేటివ్ సెగ్రిగేషన్ ఆఫ్ డేటా, క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. సో మనం ఇప్పుడు చూసింది ఏంటి? ఒకటి క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా అంటే డేటాని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను? కేటగిరీస్లోకి ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ కేటగిరీస్లో ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు కూడా వాటి మధ్యన షేర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ షేర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటిని నేను ఆర్గనైజ్ ఎందుకు చేసుకోవాలి? అనాలిసిస్ కోసం, డేటా స్టోరేజ్ కోసం, కావాల్సినప్పుడు రిట్రీవల్ కోసం. ఇది నా డెఫినేషన్. అది అయిపోయిన తర్వాత మనం మెయిన్ యూజెస్ ఏంటో చూసాము. దేనికి సింప్లిఫికేషన్ ఒకటి. రెండోది సింప్లిఫై చేసుకున్న దాన్ని ఎనలైజ్ చేస్తాను. ఎనలైజ్ చేసేటప్పుడు ముఖ్యంగా నాకు ప్యాటర్న్స్ తెలుస్తాయి, రిలేషన్షిప్స్ తెలుస్తాయి, ఒకదాని నుంచి ఇంకొక దానికి కంపేర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఆ తర్వాత క్లాసిఫై చేసిన డేటాని నేను చక్కగా ప్రజెంట్ చేయగలుగుతాను. ఆ ప్రజెంట్ చేసిన దాన్ని నేను డిఫరెంట్ టెస్ట్లు అవి అప్లై చేసి నాకు కావాల్సిన రిజల్ట్ తీసుకురాగలుగుతాను. ఇందుకు నాకు క్లాసిఫికేషన్ అవసరం. ఇప్పుడు క్లాసిఫికేషన్ అవసరం అంటే ఏ పద్ధతుల్లో నేను క్లాసిఫై చేస్తాను? ఏం చెప్పుకున్నాం? 3 పద్ధతుల్లో క్లాసిఫై చేస్తాను. అయితే వచ్చిన డేటా ఆధారంగా ఆ డేటాని నేను స్ట్రక్చర్డ్గా పెడతానా, అన్స్ట్రక్చర్డ్గా పెడతానా? 2, దాని తాలూకా సెన్సిటివిటీ లెవెల్ ఎలా ఉంది? అయితే పబ్లిక్ డొమైన్లో పెట్టొచ్చా, లేదా రెస్ట్రిక్టెడ్గా ఉంచాలా, లేదు అంటే ఒక కంపెనీకి కానీ ఆర్గనైజేషన్కి కానీ సంబంధించిన డేటాగా పెట్టుకోవాలా? ఇది నా రెండో పద్ధతి. ఇవి రెండు కానిది మూడో పద్ధతి ఏంటి అంటే, ఒకటి టైం బేస్ మీద చేసుకుంటాను, లేదా లొకేషన్ బేస్ మీద చేసుకుంటాను, లేదు అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సోర్స్ బేస్ మీద చేసుకుంటాను. నాలుగోది వాటి క్వాలిటీ, ఆ క్యారెక్టరిస్టిక్ ఏంటో దాని బేస్ మీద చేసుకుంటాను. దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ క్లాసిఫైయింగ్ డేటా ఫర్ ఫర్దర్ అనాలిసిస్. ఆల్రెడీ మనం డేటాని కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకున్న డేటాని క్లాసిఫై చేసుకున్నాం. ఇప్పుడు క్లాసిఫై అయితే చేసుకున్నాం కానీ దాన్ని ప్రెజెంటబుల్ ఫార్మాట్లోకి తీసుకోవాలి. ఎందుకు ప్రెజెంటబుల్ ఫార్మాట్లోకి తీసుకోవాలి? ప్రెజెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. సపోజ్ మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మిమ్మల్ని నేను 3 ఫ్లోర్స్లోని ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క సీటింగ్ అలాట్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టాను. సడన్గా స్క్వాడ్ వచ్చింది. స్క్వాడ్ వచ్చినప్పుడు వాళ్ళు మీరు ఎక్కడెక్కడ ఎలా కూర్చోబెట్టారు, ఆర్గనైజ్ ఎలా చేశారు అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు నేను ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ప్రతి రూమ్కి తీసుకొచ్చి ఈ రూమ్లో ఈ రోల్ నెంబర్ నుంచి కూర్చోబెట్టాను అని చెప్పను. ఏం చేస్తాను? వాళ్ళకు ఒక టేబుల్ ఇచ్చేస్తాను, ఒక ప్రెజెంటబుల్ ఫార్మాట్లో ఇస్తాను. అయితే రాసింది ఇస్తాను, టైప్ చేసిన మ్యాటర్ ఇస్తాను. ఈ రూమ్స్లో ఇంతమందిని అలొకేట్ చేస్తున్నాము, ఇంతమంది మాకు టోటల్ స్ట్రెంత్ వచ్చింది, ఇలా అలొకేట్ చేస్తున్నామని చెప్తాను. లేదా ఇంకా బెటర్ ప్రెజెంటేషన్ ఏం చేయొచ్చు? చక్కగా ఒక టేబుల్ గీసి పలానా రూమ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోల్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పొచ్చు. విచ్ ఇస్ బెటర్?
క్లాసిఫైడ్ డేటా యాజ్ ఇట్ ఈస్గా మిమ్మల్ని కూర్చోబెట్టేస్తే అర్థమవుతుందా? లేదు, చక్కగా నేను ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో ఒక ప్రెజెంట్ చేసి వాళ్ళకి ఇస్తే అర్థమవుతుందా? ఆబ్వియస్లీ ప్రెజెంట్ చేసిస్తేనే అర్థమవుతుంది. సో presentation of data is nothing but placing the data in a concised or easily understandable manner. ఓకే, ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్లో మనకి 2 పద్ధతుల్లో మనం క్లాసిఫైడ్ డేటాని ప్రెజెంట్ చేస్తాం. 2 మెథడ్స్లో మనం డేటాని ప్రెజెంట్ చేస్తాం. అయితే టెక్స్చువల్ మెథడ్లో చేస్తాము, లేదు టాబ్యులర్ ఫార్మాట్లో ప్రెజెంట్ చేస్తాం. ఉన్న డేటా అంతా క్లాసిఫై చేసుకున్నాను, క్లాసిఫై చేసిన తర్వాత ఆ డేటా చూడగానే ఇంకొంచెం అర్థమయ్యేలాగా, పెద్ద కష్టపడకుండా ఈజీగా అర్థమయ్యేలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టాటిస్టిషియన్ దాని మీద మాటికి మొత్తం డేటాని చూడాల్సిన అవసరం లేకుండా క్లాసిఫై అయిపోయిన దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే తనకి టెస్ట్లు పర్ఫామ్ చేయడానికి, స్టాటిస్టికల్ టూల్స్ అప్లై చేయడానికి ఈజీ అవుతుంది. ఈ 2 ఫార్మాట్స్లోని మనం డేటాని ప్రెజెంట్ చేస్తాం. ఒకటి టెక్స్చువల్, 2 టాబ్యులర్. టెక్స్చువల్ అంటే ఆ పేరులోనే ఉంది, టెక్స్ట్ రూపంగా ఉంటుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం కన్సైజ్డ్గా 1-2 పారాగ్రాఫ్స్లో టెక్స్ట్ రూపంగా ప్రెజెంట్ చేస్తాం. రెండోది టాబ్యులర్ మెథడ్. టాబ్యులర్ మెథడ్ అంటే కూడా పేరులోనే ఉంది, టేబుల్స్లో ఉంటుంది. ఓకే, ఇది ఒక టేబుల్లో మన ఒక ఫార్మాట్లో టేబుల్లో రోస్ కాలమ్స్ విధంగా డేటాని అరేంజ్ చేసి మనం ప్రెజెంట్ చేస్తాం. ముందు టెక్స్చువల్ డేటా ఎప్పుడు ఉపయోగిస్తాం అన్నది చూద్దాం. టెక్స్చువల్ డేటా అంటే ఇప్పుడు చాలా లార్జ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, దాన్ని మనం టెక్స్చువల్గా ఇన్ఫర్ చేయాలి అనుకున్నా అది కూడా చాలా ఎక్కువే అవుతుంది. అప్పుడు ఎక్కువ అయినప్పుడు చూసే వాళ్ళకి అది ఈజీగా అర్థం కాదు, మొత్తం అంతా మళ్ళీ చదువుకుంటూ రావాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. సో అది ఇంకా టైం వేస్ట్. అందువల్ల టెక్స్చువల్గా డేటా ప్రజెంట్ చేసేటప్పుడు ఫినిట్ ఆర్ కంపారిటివ్లీ స్మాల్ డేటా ఉంటే కొంచెం ప్రెజెంటబుల్గా ఉంటుంది, రైట్? సో టెక్స్చువల్ ఫార్మ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే డేటా కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఈజీగా అర్థమయ్యేలాగా మనం టెక్స్చువల్ ఫార్మాట్లో ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇవి ఎలాంటివి అవ్వచ్చు? మనకి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన డేటాని మొత్తం టెక్స్ట్లో ఇవ్వచ్చు. తర్వాత సినాప్సిస్ లేదంటే సమ్మరీలు, ఇలాంటివన్నీ కూడా మనం టెక్స్చువల్ ఫార్మాట్లో ప్రెజెంట్ చేసుకోవచ్చు. కానీ టాబ్యులర్ ప్రెజెంటేషన్లో మనం ఏం చెప్పుకున్నాము? డేటాని టేబుల్స్లో ఇస్తామని చెప్పాం. సో ఈ టాబ్యులేషన్ అంటే ఏమొస్తుంది మనకి? టాబ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లేసింగ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలాంటి డేటా? క్లాసిఫైడ్ డేటా. ఇక్కడ క్లాసిఫైడ్ డేటానే. సో టాబ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ ప్లేసింగ్ ద క్లాసిఫైడ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, అంతే. ఒక టేబుల్లో మన క్లాసిఫైడ్ డేటాని తీసుకొచ్చి పెడితే దట్ ఈస్ నథింగ్ బట్ టాబ్యులేషన్. ఈ టాబ్యులేషన్లో మనకి డేటా లార్జ్ డేటా ఉంటుంది కాబట్టి దాన్ని మనం కన్సైజ్ చేసుకొని ఒక టేబుల్లో పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కంపారిటివ్లీగా మన టైం కానీ ఎఫర్ట్ కానీ అవి తక్కువ పడతాయి. దీనికన్నా కూడా మనకి టైం కానీ ఎఫర్ట్ కానీ తక్కువ పడుతుంది. మూడోది, దీనికన్నా టెక్స్చువల్గా మనం ప్రెజెంట్ చేసిన డేటా కన్నా టాబ్యులేషన్లోని ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో టాబ్యులేషన్లో లార్జ్ డేటాకు ఉపయోగిస్తాము జనరల్గా. 2, టైము ఎఫర్ట్ టెక్స్చువల్ డేటా కన్నా తక్కువ పడుతుంది. 3, చూడగానే అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మనం ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఒక టేబుల్ని కనుక ఇచ్చామంటే చూడగానే ఈజీగా అర్థమైపోతుంది. దట్ ఈస్ యువర్ ఈజీ టు అండర్స్టాండ్. తర్వాత కంపారిజన్స్ ఈజీగా చేయొచ్చు, చదవాల్సిన అవసరం లేకుండా కంపారిజన్ చేయొచ్చు. నేను బీఎస్సీ, బీకామ్, BA మూడింటికి సంబంధించిన డేటాని ఇచ్చాను అనుకోండి. ఆ డేటాలో నాకు ఈజీగా బీఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీకామ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, BA వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడగానే అట్ అ గ్లాన్స్ అర్థమవుతుంది. ఇదే నేను టెక్స్ట్లో ప్రొవైడ్ చేయాలి అంటే నేను మొత్తం సెంటెన్స్ అంతా చదవాలి. కంపేర్ చేసుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది. సో ఇది ఈజీగా కంపారబుల్. అలాగే ప్యాటర్న్స్ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. సో అట్ ఎనీ గివెన్ టైం టెక్స్చువల్ డేటా రిప్రజెంటేషన్ కన్నా
టాబ్యులేషన్ మెథడ్ చాలా బెటర్ అండ్ చాలా ఈజీ టు అండర్స్టాండ్ అని చెప్పొచ్చు. టాబ్యులేషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రాసెస్ ఆఫ్ ప్లేసింగ్ క్లాసిఫైడ్ డేటా ఇంటూ టేబుల్స్ ఇస్ నథింగ్ బట్ టాబ్యులేషన్. కానీ ఒక టేబుల్ ఫామ్ చేయాలంటే కంపల్సరీగా దాంట్లో కొన్ని పార్ట్స్ ఉండాలి. ఏ ఉండాలి? ఫస్ట్ వన్, టేబుల్ నంబర్. సపోజ్ నువ్వు ఒకే ఒక టాపిక్ మీద సెవెరల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇస్తున్నావు. అలాంటప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్క టేబుల్కి టేబుల్ నెంబర్ ఉండాలి ఫర్ ఈజీ రిఫరెన్స్. టేబుల్ నెంబర్ అయిపోయిన తర్వాత ఆ టేబుల్కి ఏం టైటిల్ ఇస్తున్నాం అన్నది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఆ టేబుల్లో ఏముండబోతోంది అన్నది టేబుల్లో టైటిల్లో మెన్షన్ చేయాలి. అంటే ఏంటి? ఈ కాలం హెడ్ టైటిల్ అంటే ఏంటి చూడండి, ఇది మన టేబుల్. ఈ టేబుల్లో ఇక్కడ నా టేబుల్ నెంబర్ ఉంటుంది, దాని పక్కనే టేబుల్ టైటిల్ ఏంటో అది మెన్షన్ చేసుకుంటాను, రైట్? తర్వాత ఇవి కాలం హెడర్స్, అంటే ఆ కాలం తలక హెడ్డింగ్ అన్నమాట. నేమ్ కావచ్చు, క్లాస్ కావచ్చు, రోల్ నెంబర్స్ కావచ్చు, అవన్నీ మన కాలం హెడ్డింగ్స్లో వస్తాయి. నెక్స్ట్ ఇవి రోస్ అంటాం, వీటిని కాలమ్స్ అంటాం. అంటే టేబుల్లో పూర్తిగా కాలమ్స్ టేబుల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. కాలం హెడ్డింగ్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇవి రో హెడ్డింగ్స్, సీరియల్ నెంబర్స్ ఇస్తాము. నెక్స్ట్ కావాల్సింది మనకి సోర్స్. ఎక్కడి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొచ్చామన్న సోర్స్ని మెన్షన్ చేస్తాము. ఇవన్నీ కాకుండా కంపల్సరీగా యూనిట్స్ ఏమైనా ఉంటే వాటి యూనిట్స్ కంపల్సరీగా రాయాలి. మెజర్మెంట్స్ చేసినప్పుడు వాటి తాలూకు యూనిట్స్ కనుక ఉంటే వాటిని కూడా మనం ఇందులో మెజర్ చేసుకోవాలి. ఇవి ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ టేబుల్.